సోదరులారా, లూకా సువార్త 14వ అధ్యాయము మొదటి 6 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తి ఇంటికి హీ సెడ్ అస్ టు బి అ రూలర్, ఒక నాయకుని ఇంటికి యేసుక్రీస్తు ప్రభు ఆయన వెళ్ళిన సన్నివేశము, అక్కడ జరిగినవి మనకు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఏమని రాయబడిందంటే, అండ్ ఇట్ కేమ్ టు పాస్ యాజ్ హీ వెంట్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ వన్ ఆఫ్ ద రూలర్స్ హూ వాజ్ ఆఫ్ ద ఫారిసీస్ అండ్ ఏట్ బ్రెడ్ ఆన్ ద సాబత్ అండ్ దే వర్ వాచింగ్ హిమ్. మొదటి వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట కనబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ నాయకుని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన రొట్టెను తినుచుండగా వారు ఆయనను చూచిరి అనే మాట ఇక్కడ కనబడతాం. తెలుగులో ఆ మాట అలాగే ట్రాన్స్లేట్ చేయబడిందో లేదో తెలియదు, కానీ ఇట్ సేస్ క్లియర్లీ దట్ టు ఈట్ బ్రెడ్ ఆన్ ద సాబత్ అండ్ దే వర్ వాచింగ్ హిమ్ అండ్ బిహోల్డ్. దాని తర్వాత సన్నివేశం కనబడతాం. ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము లేదంటే ఆయన ప్రయాణము, ఇట్ వాజ్ నాట్ వెరీ ఈజీ. చిన్నప్పుడు అనేక సార్లు మా తల్లిదండ్రులు మాకు దేవుని వాక్యమును చెప్తూ, విశ్వాస జీవితంలో మనం ఎలాగుండాలి అని మనకు చెప్తూ, లేఖనంలో ఉన్న ఒక మాటను పదే పదే మాకు రిపీట్ చేసి చెప్పేవాళ్ళు. ఏంటి ఆ మాట అంటే, అది మరి ముఖ్యంగా మా అమ్మ ఏం చెప్పేది అంటే, విశ్వాసులముగా మనము ఈ భూలోకములో పత్రికల వలె ఉన్నాము. అంటే వీఆర్ లైక్ అ లీఫ్లెట్ ఆర్ అ న్యూస్ పేపర్. మనల్ని నిలువెల్లా చదువుతారు, చేసిన ప్రతి పని చదువుతారు, చూస్తారు, పరిశీలిస్తారు అనే మాటను మాకు పదే చెప్పేది. సేవ చేస్తూ ఉన్నామనో, లేదంటే పరిచర్య చేస్తూ ఉన్నామో, లేదంటే ఇటువంటి కుటుంబానికి చెందిన వారమనో కాదు, కానీ ఇట్ ఈస్ సెడ్ ఇన్ జనరల్ దట్ ఎవ్రీ బిలీవర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు ద వరల్డ్. ఒక ప్రతి విశ్వాసి ఈ భూలోకంలో ఒక ఉదాహరణగా లేదంటే ఒక ఛాయగా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును మనము మన వ్యక్తిగత జీవితంలోనికి ఆహ్వానించింది మనలో మార్పు కావాలని. అవునా కాదా? మన జీవితంలో మార్పు మనకు అవసరం లేదు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకు అవసరం లేదు కదా. ఫర్ దట్ మ్యాటర్ మనలో మార్పే అవసరం లేదన్నప్పుడు మనకు దేవుడే అవసరం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనల్ని గురించిన డిస్క్రిప్షన్ చాలా నీట్గా ఇస్తూ ఏమనంటే, చివరికి దేవుడు లేని వారి వలె అనే మాట కనబడతాం. తెలుసా ఈ మాట అందరికీ? ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ అధ్యాయం. పన్నెండవ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక, అంటే దేవుడు ఏర్పరచుకున్న జనాంగముతో సహపౌరులము కాక, వారి నుండి వేరై పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనటువంటి వారేమగా. వాట్ వాస్ ద డెఫినేషన్ గివెన్ టు అ పర్సన్ బిఫోర్ హీ న్యూ క్రైస్ట్? It says very simply that he was not a part of the commonwealth that God designed or God planned or God already had. And he was also a stranger to the covenant of promise and having no hope, and finally living in the world without God was the definition given to us. మనకు ఇవ్వబడిన అర్థము లేదంటే మనకు చెప్పబడిన డెఫినేషన్ ఏంటి అంటే, చివరికి ఏది లేదు, వీళ్ళకు పౌరసత్వము లేదు, నిరీక్షణ లేదు, వారికి వాగ్దానము లేదు, వారితో ఎటువంటి నిబంధన లేదు. చివరికి భూలోకంలో ఎలాగో జీవిస్తూ ఉన్నారు అంటే, తల్లిదండ్రులు ఉన్నా, స్నేహితులు ఉన్నా, బంధుమిత్రులు ఉన్నా, ఏమంటారు బలము బలగము ఉన్నా కూడా చివరికి దేవుడు లేని అనాథల వలె ఈ భూలోకంలో ఉన్నారు.
సో కమింగ్ బ్యాక్ టు లూకా సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుకున్న పాఠ్యభాగంలోనికి వస్తే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మనకు ఛాయగా ఉన్నాడు. లేఖనములలో అనేక మార్లు పౌలు తన పత్రికలను రాస్తూ కూడా ఆయన ఏమన్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. మెట్టు మెట్టుకు మనం క్రీస్తును ధరించుకొని నడుచుకునవలెను. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆయనలో సమాధానం ఇచ్చినాడు. రోమిలకు రాసిన పత్రికలో ఉంది ఏమని, దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో మనకు సమాధానం ఇచ్చినాడు అని రాయబడి. సో యేసుక్రీస్తు ప్రభు ఈజ్ ది ఎపిసెంటర్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. కేంద్రము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఎవరినన్నా చూసి ఛాయగా తీసుకోగలుగుతావు అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభునే. కానీ ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నా నన్ను కాదు, ఎవరు నిలబడి ఇక్కడ వాక్యం చెప్పినా వారిని ఆదర్శంగా కాదు మనం తీసుకోవాల్సింది. ఎందుకంటే మనము శరీరంలో ఉన్నాం, రక్తమాంసములు కలిగిన వారిముగా ఉన్నాం, ఒకప్పుడు దేవుడు లేనటువంటి వారిముగా ఉన్నాం. ఇప్పుడు నిరీక్షణ ఉన్నా, నిబంధన ఉన్నా, వాగ్దానం ఉన్నా కూడా బలహీనమైన వారిముగా ఈ భూలోకంలో ఉన్నాము. కాబట్టి మానవులను ఆదర్శంగా తీసుకోవద్దు. అది ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా, క్రైస్తవ ప్రపంచంలో ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవారైనా కూడా మానవులను ఆదర్శము తీసుకోవడము విశ్వాస జీవితం యొక్క లక్షణం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తా ఉన్నాడంటే ఇక్కడ హీ క్లియర్లీ షోస్, ఎందుకు ఈ మాట ఇక్కడ రాయబడింది, దట్ పీపుల్ ఆర్ వాచింగ్ హిమ్ అంటే ఆయన చేసిన ప్రతి దాంట్లో ఆయనను చూచినారు. యేసుక్రీస్తు ప్రభు తన ప్రయాణమై ఏ చోటుకు వెళ్ళినా కూడా ఇతడు ఫలాను నజరేతుకు చెందినవాడు కాదా, యోసేపు కుమారుడు కాదా, వడ్లవాడు కాదా ఆయన అనే మాట యేసుక్రీస్తు ప్రభుని గురించి రాయబడింది. యు ఆర్ నో డిఫరెంట్ దెన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు కన్నా గొప్పవాడో లేదంటే భిన్నమైన వాడో కాదు. యు ఆర్ జస్ట్ యాజ్ ఎ మ్యాన్ హ్యాస్ హీ వాస్. ఏంటంటే నీకు ఆయనకు విభేదించడానికి లేదంటే నీకు ఆయనకు డిఫరెన్స్ చెప్పడానికి 190 ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వమునకు మనం ఏమాత్రము సరితూగము. కానీ వెన్ వీ కమ్ టు సీ ద కాంపోజిషన్ ఆఫ్ హిస్ మ్యాన్లీహుడ్, మనలాగే రక్తమాంసములు కలిగిన వాడు, మనలాగే 2 చేతులు 2 కాళ్ళు కలిగిన వాడు, మనలాగే దృష్టిని కలిగిన వాడు, మనలాగే ఊపిరిని పీల్చుకున్నాడు, అన్నీ మనలాగే చేసినాడు. కానీ తను బ్రతకడము, తను జీవించడము వాజ్ వెరీ డిఫరెంట్. ద వే హీ లివ్డ్ అండ్ ద వే హీ డైడ్ వాజ్ వెరీ డిఫరెంట్. ఆయన జీవించిన మార్గము తీరు వేరే, ఆయన మరణించిన తీరు వేరే, తిరిగి లేచినాడు అనుకోండి అది వేరే విషయం. కానీ మానవాళిలో మనము దాన్ని ఆలోచించి చూస్తే హీ వాజ్ జస్ట్ యాజ్ అ మ్యాన్ లైక్ యూ అండ్ మీ. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీఆర్ బీయింగ్ వాచ్డ్. మనల్ని చూస్తూ ఉంది ఈ లోకం. ఎవరు చూస్తూ ఉన్నారంట? పరిచయులు. అక్కడ ఎవరు కూర్చున్నారంటే పరిచయులు, శాస్త్రవేత్తలు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళే కూర్చొని ఉన్నారు. ఎవరు చిన్నవాళ్ళు లేదంటే ఇక్కడ ఏమని ఉందంటే 3వ వచనంలో చూస్తే, అండ్ జీసస్ ఆన్సరింగ్ స్పోక్ అంటూ ద డాక్టర్స్ ఆఫ్ ద లా అండ్ ఫారిసీస్ అని చేయబడింది. ఒకసారి చదవండి ఆ మాట. 3వ వచనం 14వ అధ్యాయం 3వ వచనం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిచయులు. అక్కడ కూర్చున్న వారు ఎవరు అంటే ద పీపుల్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. ఫస్ట్ థింగ్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ రూలర్స్. సెకండ్ థింగ్, హూ ఇస్ దట్ రూలర్? దే ఆర్ ద రూలర్స్ అమంగ్ ద ఫారిసీస్. పరిచయుల మధ్యలో నాయకులు వాళ్ళు. దాని తర్వాత ఎవరున్నారంట? ధర్మశాస్త్రోపదేశకులు, ద డాక్టర్స్ ఆఫ్ లా. యేసుక్రీస్తు ప్రభు ఇన్ ఎనీ డిగ్రీ హీ ఈజ్ నాట్ ఈక్వల్ టు దెమ్. ఆయనకు ఎటువంటి ధర్మశాస్త్రములో డిగ్రీ లేదు, పరిచయునిగా ఆయనకు స్థానము లేదు. ఏమంటే యూదా గోత్రములో జన్మించిన వాడు, దావీదు వంశము నుండి వచ్చిన వాడు, యోసేపు కుమారుడు, ఇటువంటి హోదాలు, ఇటువంటి మాటలే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి దెర్ ఇస్ దట్ డిగ్నిటీ, అంటే దట్ స్టేటస్ ఆఫ్ సిట్టింగ్ అమంగ్స్ దెమ్ వాజ్ నాట్ దేర్. ఎందుకు అక్కడ కూర్చోగలిగినాడు యేసుక్రీస్తు? సామాన్య మానవులు ఎవరు కూర్చోలేరు అక్కడ.
ఎవరు కూడా అక్కడ కూర్చోలేనటువంటి పరిస్థితిలో యేసు ప్రభు ఎలా కూర్చున్నాడంటే హీ సాట్ దేర్ యాజ్ అన్ ఇంటలెక్చువల్. జ్ఞానము కలిగిన వాడిగా జ్ఞానమును ఉపదేశించగలిగే స్థానములో యేసుక్రీస్తు ప్రభు కూర్చొని ఉన్నాడు. ది ఓన్లీ వే హీ వాజ్ గివెన్ ది యాక్సెస్ వాస్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. సో ఆయన అందరూ చూస్తూ ఉన్నారని హీ వాజ్ 100% అవేర్. ఆయన చేస్తున్న ప్రతి పని, ఆయన చెబుతున్న ప్రతి మాటను జనాలు పరిశీలిస్తూ ఉన్నారు. దానిలో ఏ తప్పిదము దొరికినా కూడా నన్ను ఇరికియడానికి సిద్ధముగా ఉన్నారని హీ వాజ్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ దట్. సో ఇనఫ్ ఆఫ్ దట్ ఇంట్రడక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హౌ ఈస్ బీయింగ్ వాచ్డ్. 4వ వచనము 3వ వచనము 4వ వచనంలోనికి వచ్చేసరికి 2వ వచనంలో స్పెసిఫిక్ మ్యాన్ హ్యాస్ కమ్. దిస్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ క్రానిక్ ఇల్నెస్. ఆయనకు ఎంతో భయంకరమైన రోగముతోనో లేదంటే ఒక భయంకరమైన జబ్బుతో రాలేదు. హీ కేమ్ దేర్ టు హ్యావ్ డిన్నర్. అందరితో కలిసి తినాలా తాగాలా అందరితో ఆనందించాలని వచ్చినాడు. కానీ ది ఓన్లీ కండిషన్ హీ హ్యాడ్ వాజ్ హీ వాజ్ డ్రాప్సికల్. ఏమని రాయబడింది ఆయన గురించి ఆ రోగం గురించి? జలోదర. అంటే హీ హ్యాడ్ వాటర్ ఫిల్డ్ అప్ ఇన్ హిస్ లిమ్స్. కాళ్ళు ఉబ్బిపోతాయి కదా, ఏమని నీళ్ళు ఏమంటారు, వాటర్ చేరుకొని కాళ్ళు ఉబ్బిపోయినాయి. కాళ్ళు మొత్తం ఉబ్బుతాయి చూడండి, మోకాళ్ళ నుంచి కిందికి. ఎట్లా అంటే ఒక్కసారి ఇట్లా ఒత్తితే ఇది ఆర్థరైటిస్ పేషెంట్లలో, లేదంటే హై బీపీ ఉన్న వాళ్ళల్లో, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళల్లో, లేదంటే సరి అయిన ఆహార పద్ధతులు లేని వాళ్ళలో, ఎక్కువ శాతముగా మాంసం భుజించే వారిలో ఇటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. రకరకాల అలవాట్లు కలిగిన వారు, మద్యము ఏమంటారు సిగరెట్లు అలవాట్లు కలిగిన వాళ్ళకు ఇటువంటివి లేటర్ స్టేజ్లో కనబడతాయి. అటువంటి ఒక డిసీజ్తో వచ్చినాడు. ఇట్ వాజ్ నాట్ వెరీ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కాదు అది, లేదంటే ఇప్పుడు ఆయన స్వస్థపడకపోతే చనిపోతాడనే ఇది కాదు. హీ కేమ్ విత్ అ మైనర్ కరెక్షన్. వరప్రసాద్ని అడిగితే డాక్టర్ అని ఏమంటాడంటే, అన్న చిన్న మెడికల్ కరెక్షన్ అన్న, అది చేస్తే తగ్గిపోతుంది, చిన్న కరెక్షన్, ఏం లేదు, ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ వాస్ దట్ కైండ్ ఆఫ్ డిసీజ్. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే పోతుంది. అటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసినాడంటే అతన్ని స్వస్థపరిచినాడు. సబాతు దినము, విశ్రాంతి దినము అని యేసుక్రీస్తు ప్రభు ఏం ఆలోచించలేదు. తన దగ్గరికి ఒక కోరికను కలిగి ఒక మనిషి వచ్చినాడు, తన కోరికను తీర్చినాడు, తనను స్వస్థపరిచినాడు. దాంట్లో ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిచయం ఏం చేస్తారంటే, ఇప్పుడు దొరికినాడు ఈయన, ఇప్పుడు ఈయనను శోధిద్దాం, ఇప్పుడు ఈయనను పరీక్షిస్తాము అని మానవాళి ఎలాగూ తయారైంది ఆనాడు నేడు అంటే దేవుని పరీక్షించే స్థానంలో నిలబడి ఉన్నారు. ఆది నుండి మనం చూస్తే కూడా మానవులు దే బీన్ టెస్టింగ్ గాడ్స్ ఇంటెలిజెన్స్ అండ్ దే బీన్ టెస్టింగ్ గాడ్స్ పేషెన్స్. ఎప్పటి నుంచి చూసుకుంటూ వస్తే అంటే మనము ఆదామవ్వల తర్వాత కయ్యూను ఏబేలు నుండి, అక్కడి నుండి నోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆయన 12 మంది కుమారులు, ఫ్రమ్ వెరీ బిగినింగ్ ఇశ్రాయేలు జనాంగము ఏర్పాటు చేయబడక ముందు నుంచి కూడా ఎవ్రీ స్టెప్ దేవర్ టెస్టింగ్ గాడ్స్ వర్క్ అండ్ టెస్టింగ్ గాడ్స్ పేషెన్స్. ఆయన ఎంత నెమ్మదిగా, దేవుడు ఎంత ప్రశాంతముగా అన్ని చేయాలని చూసినా కూడా మానవులు ఏం చేసినారంటే ఆయన సామర్థ్యతను అంచనా వేయాలా, ఆయన సామర్థ్యతను తెలుసుకోవాలని చెప్పి ప్రతి మెట్టులో ఆయనను పరీక్షించడానికి మానవాళి ప్రాకులాడి. ఆ క్రమంలోనే వీరు యేసుక్రీస్తు ప్రభువును శోధించాలి అని అనుకున్నారు. బట్ హీ గేవ్ దెమ్ అ వెరీ సింపుల్ అండ్ వెరీ లాజికల్ అండ్ వెరీ చైల్డ్ లైక్ ఆన్సర్. ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏదైనా కఠినమైన ప్రశ్న అడిగినప్పుడు ఓ చిన్నపిల్లలకు సమాధానం చెప్పినట్టు చెప్తే ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. సబ్బాతు దినమున ఎవరినైనా స్వస్థపరచొచ్చా లేదా? ఇట్ వాజ్ అ ఫండమెంటల్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్పకపోతే హీ విల్ బీ డీమ్డ్ యాజ్ అ బ్లాస్ఫమర్. దేవదూషణ చేసేవాడిగా, లేదంటే దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా వెళ్ళేవాడిగా. ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ఆన్సర్ వాజ్ వెరీ హార్ష్. అతడు చెప్పిన ఆన్సర్ కరెక్ట్గా లేకపోతే ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ విల్ బి వెరీ హార్ష్. ఏమవుతుంది అంటే దట్ విల్ గో టు క్యాపిటల్ జడ్జ్మెంట్. ఏంటంటే ఐదర్ హీ హ్యాస్ టు బి స్టోన్ టు డెత్
ఆర్ ఐదర్ హీ హ్యాస్ టు బి హంగ్ ఆన్ ద క్రాస్, ఆర్ ఐదర్ హీ హ్యాస్ టు బి డెడ్ ఇన్ ఎనీ అదర్ వే. యేసుక్రీస్తు ప్రభు వారు సరి అయిన సమాధానము చెప్పకపోతే అక్కడ ఆయనకు ఏం దొరుకుతుంది అంటే ఏ శిక్ష ద్వారా అయినా ఆయనకు మరణమే దొరుకుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సమాధానము ఎంత సున్నితముగా ఉందో చూడండి. లుక్ అట్ ద గ్రావిటీ ఆఫ్ హిస్ ఆన్సర్. ఇట్ వాజ్ వెరీ సటల్. ద గ్రావిటీ ఆఫ్ ద క్వశ్చన్ వాజ్ వెరీ హార్ష్, కానీ ఆయన చెప్పిన సమాధానం వాజ్ వెరీ సటల్. ఏమన్నాడు? 5వ వచనంలో చూసుకుంటే చదవండి ఒకసారి 5వ వచనం. మీలో ఎవని గాడిద అయినను ఎద్దైనను గుంతలో పడిన ఎడల విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా. ఎవరు కూర్చున్నారండి అక్కడ? ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులు. పీపుల్ హ్యావింగ్ హై ఆఫీసెస్. అక్కడ ఎవరన్నా గాడిదలు కాసినారా? గాడిదలు కాసే వాళ్ళు అక్కడ కూర్చున్నారా? లేదంటే ఎడ్లను పెంచేవారు, పాలను పెతికేవారు, అలాంటి వృత్తికి సంబంధించిన వారు ఎవరైనా కూర్చున్నారా? అక్కడ ఎవరు కూర్చోలేదు. చూస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట ఉన్న ప్రశ్న అది ఎంత గంభీరమైంది అంటే సామాన్య మానవుడైతే గజగజ వణికిపోయి ఇప్పుడు నేను ఏం ఆన్సర్ చెప్పాలా అని అనుకుంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ కూర్చున్న వారు ఎవరు, అక్కడ ఎలాంటి వారు ఉన్నారు, వీరు నన్నేంది శోధించేది? మాకు మా మమ్మీ వాళ్ళ చిన్నాయన కొడుకు ఒక ఆయన నవీన్ అని, ఆయన మాకు చిన్నప్పుడు చెప్తూ ఏమన్నాడంటే బైబిల్లో జోకులు ఉన్నాయి మీకు తెలుసా అని అన్నాడు. ఏంటంటే బైబిల్లో జోక్స్ ఉన్నాయి మీకు తెలుసా అంటే, ఏది మామ జోక్ అంటే ఈ అధ్యాయం తీసి చూపించాడు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంది, ఆయన చెప్తున్న సమాధానం ఏంది? చక్కగా సమాధానం చెప్పకపోతే తీసుకుపోయి జడ్జిమెంట్ ఇప్పించి రాజు దగ్గర తీసుకుపోయి చంపుతారు ఆయన. కానీ ఆయన చెప్తున్న సమాధానం ఏంది? గాడిదల గురించి మాట్లాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు. ప్రియ సహోదరులారా, మనము ఈ మాటల ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాట్ ఎవ్రీ ప్రాబ్లం దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఈజ్ అ గ్రేట్ థింగ్. మన ఎదుటకు వచ్చిన ప్రతి ఎగ్జామ్ లేదా ప్రతి పరీక్ష గంభీరమైనదిగా మనకు కనబడుతుంది. కానీ ఒక ఆత్మీయుడికి అది ఎలా కనబడుతుంది అంటే అది చాలా సున్నితంగా కనబడుతుంది. a very logical and very ethical answer he gave. ఆయన ఇచ్చిన సమాధానం ఏమాత్రం తప్పు లేదు. వాళ్ళు ఏం చేసినారంటే, and they were not able to answer him to these things. ఆయన చెప్పిన దానికి వారు సమాధానము చెప్పలేకపోయినారు. ఎవరు వాళ్ళు? ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులు. ఇశ్రాయేలు సమాజములో, దేవాలయము సమాజములో అత్యున్నతమైన స్థానంలో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభు వారు చాలా సున్నితంగా చెప్పిన మాటలకు సమాధానం చెప్పలేకపోయినారు. ది ఓన్లీ టైమ్ వేర్ అ క్వశ్చన్ వాజ్ అన్ ఆన్సర్ టు అనదర్ క్వశ్చన్. ఒక ప్రశ్నకు ఇంకో ప్రశ్న సమాధానం ఎప్పుడైంది అంటే ఇక్కడే సమాధానమైంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏమడిగినారు అనే దానికి సంబంధించకుండా ఆయన చెప్పిన మాట ఏంది, అది ఇంకో ప్రశ్నే అడిగినాడు వారు. యూ హ్యావ్ టు సీ వాట్ ఈజ్ నీడెడ్ అండ్ వాట్ ఈజ్ నాట్ నీడెడ్. ఇది ఇప్పుడు చెయ్యాలనా వద్దా అని ఆలోచించకుండా ఇది ఈరోజు చేయడము అవసరమా, అవసరం లేదా. మన విశ్వాస జీవితంలో దట్ జడ్జ్మెంట్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన ఎదుటకు వచ్చిన ప్రశ్నను, మన ఎదుటకు వచ్చిన ఇబ్బందిని, మన ఎదుట ఉన్న పరీక్షను మనం వీ హ్యావ్ టు డీల్ ఇట్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అర్జెన్సీ. ఓకే, ఇప్పుడు ఇది అర్జెంటా కాదా, ఇప్పుడు నేను దీని గురించి ఆలోచించాలన్నా వద్దా, ఇప్పుడు నేను దీని గురించి ప్రయాసపడాలన్నా వద్దా అని ఆలోచించాలి. కానీ ఇది ఈరోజు ఉండాలన్నా, ఎందుకు వచ్చింది నా దగ్గరికి, ఇది రాకపోయింటే బాగుండు అనేది కాదు మనకు ఉండాల్సింది. యేసు ప్రభు దగ్గరికి ఆయన ఎదురికి రోగము కలిగిన వాడు వచ్చినాడు, స్వస్థతను కోరినాడు, ఆయన స్వస్థ చిత్తునిగా అతను చేసినాడు. 3వ వచనంలో రాయబడింది ఏమనుంది? ఇట్ ఈస్ లాఫుల్ టు యేసుక్రీస్తు ప్రభు ఆయనను స్వస్థపరిచినాడు అని రాయబడింది. స్వస్థత అనేది ఈ భూలోకంలో భౌతికంగా, శరీరకంగా యేసుక్రీస్తు ప్రభు ఆనాడు స్వస్థతను దయచేసినాడు.
ఎందుకంటే ఆయన దేవునిగా దైవత్వ సమానుడిగా ఈ భూలోకంలో ఉన్నాడు కాబట్టి అధికారముతో ఆయన చేసినాడు. ఆది సంఘములో అపోస్తులకు యేసుక్రీస్తు ప్రభు వారు అధికారం ఇచ్చినాడు. ఎందుకంటే ఇట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫౌండేషన్. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అనేకులను ఆకర్షించే ఆది కాలంలో ఉన్నారు కాబట్టి ఆనాడు దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా చూడాలంటే యేసుక్రీస్తు ప్రభువుకు ముందు ఒక 4000 సంవత్సరాల ముందుకెళ్దాం, ఒక 3000 సంవత్సరాల ముందుకెళ్దాం. ఆదాము, దాని తర్వాత మెతుసెల, ఈనాషు, నోవా దగ్గరికి వచ్చేసరికి వయసు తగ్గిపోయిందా లేదా? అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి ఇట్ కేమ్ వెరీ క్లోజ్ టు 100. దాని తర్వాత వయసు తగ్గుకుంటూ వచ్చింది. బికాజ్ ఇట్ వాజ్ నాట్ నీడెడ్. ఎందుకు వారు అన్ని సంవత్సరాలు బ్రతికున్నారు, ఎందుకు వారికి దేవుడు అంత ఆయుష్ని ఇచ్చినాడు అంటే ఇట్ వాజ్ నీడెడ్. ఎందుకు అదంత అవసరం ఉండింది అంటే దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే వారికి చెప్పిన ప్రతి మాటను మీ పిల్లలకు పిల్లల పిల్లలకు చెప్పండి. ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి వచ్చేసరికి ఆ ఆజ్ఞ ఎలాగో మారిపోయిందంటే వారు చావకుండున్నట్లుగా మీరు వారికి చెప్పండి. పితరులకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే ఇది మీ పిల్లలకు చెప్పండి. టెల్ ఇట్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకు తల్లిదండ్రులుగా మీరు చెప్పకపోతే ఎవరు చెప్పలేరు. అలాగూ యేసుక్రీస్తు ప్రభువుకు ముందు 2000 సంవత్సరాలకు ముందు చూసుకుంటే వయసు చాలా జీవితాలు జీవించిన ఆయుష్ కలిగి, కానీ రాను రాను ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ హెస్ బీన్ రెడ్యూసింగ్. ఎందుకు అంటే ఈ భూలోకములో ప్రయాణం ముగించాలా, పరలోకములో ప్రయాణమును ఆరంభించాలా. The most important thing was for a man to finish his journey in this world and start a journey with God. దేవునితో ఉండాలని ఇష్టపడినాడు. అందుకు కాదు మనుషుని సృజించింది. మానవుడిని దేవుడు సృజించిందే దేవునితో సన్నిహిత సంబంధమును కలిగి ఉండాలి. బట్ మ్యాన్ వెంట్ అస్ట్రే, మార్గమును తొలగిపోయి వెళ్ళిపోయినాడు. తిరిగి దేవుని దగ్గరికి తీసుకొని రావడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం చేస్తానంటే హీ సీయింగ్ వాట్ ఈజ్ నెసెసరీ, ఏది అవసరం. యోబు జీవితంలో ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము, ధనము, ఆ పిల్లలు, కుటుంబము ఇవన్నీ ప్రాముఖ్యంగా కనబడలేదు ఆయన. ఎంత లైట్గా, ఎంత సున్నితంగా మాటలు తీసుకున్నాడు. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. నాకు ఇవన్నీ అవసరం లేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అంత గొప్ప నిరీక్షణను యేసుక్రీస్తు ప్రభువుకు ముందు వారు కలిగి ఉండగలిగినారు. బిఫోర్ దే న్యూ హూ క్రైస్ట్ వాస్, బిఫోర్ దే హ్యాడ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు లివ్, వారు గొప్ప విశ్వాస జీవితమును వారు జీవించినారు. ప్రియ సహోదరులారా, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా చెప్పబడినాడు. హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. ఎందుకంటే హీ హ్యాడ్ ద ఫేత్ బిఫోర్ జీసస్. ఆ మాట కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉంది. విశ్వాసమునకు ఆధారము లేకముందే అబ్రహాము దేవుని మీద విశ్వాసమును కలిగి ఉండినాడు. ప్రియ సహోదరి సహోదరుల, మన జీవితంలో మన ఎదుట ఉన్న ఈ గంభీరమైన పరీక్షలను మనము దాటాలి అంటే ప్రతిసారి ఒక గంభీరమైన సమాధానం అవసరం లేదు. అది ఎంత గంభీరమైన ఇబ్బంది అయినా, గంభీరమైన ఇరుకులైనా కూడా యేసుక్రీస్తు ప్రభువులు అది చాలా సున్నితంగా మనం దాన్ని దాటవచ్చు. ఎందుకంటే అవన్నిటికన్నా మించిన వాడు, శ్రేష్టమైన వాడు మన మధ్యలో ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో ఏం మాట్లాడాలనుకుంటా ఉన్నాడంటే, మీకు ఎంత జ్ఞానం ఉన్నా, మీరు ఎంత ఐశ్వర్యవంతులైనా, మీరు ఎంత ప్రవీణులైనా, ధర్మశాస్త్రంలో మీరు ఎంత నైపుణ్యము కలిగిన వారైనా కూడా మీకు ఎంత సున్నితంగా చెప్పాలనో అంత సున్నితంగా నేను చెబుతా ఉన్నాను. హీ ఈస్ ప్లేసింగ్ హిమ్ 100 steps అబౌవ్ దెమ్. తనను ఒక 100 మెట్లు పై స్థానములో వారికన్నా యేసుక్రీస్తు ప్రభు తను తాను ఒక సున్నితమైన మాట ద్వారా కూర్చుండబెట్టుకుంటా ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈ మాటలను గమనించండి. యేసుక్రీస్తు ప్రభువులో ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. యోహాను సువార్తలో చూస్తే ఆయన ప్రతి హృదయ కలవరమునకు ఆయన దగ్గర సమాధానం ఉంది.
సో సమాధానము తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి మనం సమాధానం కోరుకోవాలనా, లేదంటే ఆ సమాధానాలను వెతికే వారి దగ్గరికి వెళ్ళి మనం ఆ సమాధానం అనుకోవాలి. ఆ సమాధానం వెతికేవారు ఎవరంటే బోధ చేసేవారు. సమాధానం తెలిసిన వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన దగ్గర మోకాలుండి ఏమంటారు ప్రైవేట్ ప్రేయర్ లైఫ్ కలిగి ఆయనను సమాధానం అడిగినప్పుడు హీ విల్ గివ్ ఇట్ టు యూ జస్ట్ యాజ్ హీ విల్ గివ్ ఇట్ టు మీ. యేసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి పశ్చాత్తాపం అంటారు దాన్ని ఏమంటారు, హీఈస్ నాట్ షోయింగ్ ఎనీ పార్షాలిటీ, ఎటువంటి పక్షపాతమును చూపించకుండా అందరికీ సమానముగా ఆయన జ్ఞానమునిస్తానని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడతాం. ఎవరికి జ్ఞానము కొదువగా ఉన్నా కూడా ఏ సందేహము లేకుండా అడిగిన వారికి సమానముగా ఆయన దయచేయబోతాం. కాబట్టి ఆయన జ్ఞానముపై ఆధారపడి మనం ఈ భూలోకంలో ముందుకు సాగాలి. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించును. ఆమేన్.